హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ప్లెయిన్ బ్లౌజ్ అంటే లైనింగ్ బ్లౌజు మోడల్ లేకుండా ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా రెడీ చేసుకుందాం అనేది నేర్చుకుందాము. జాగ్రత్తగా చూడండి. ఇవి రెండు ఫ్రంట్ పార్ట్స్. ముందు లైనింగ్ అటాచ్ చేసేసుకుందాము. చూసారా, ఈ విధంగా ఒక పార్ట్కి లైనింగ్ అటాచ్ చేసాము. ఇంకా రెండో పార్ట్ కూడా ఇదే విధంగా లైనింగ్ అటాచ్ చేద్దాం. లైనింగ్ అటాచ్ చేసేటప్పుడు రెండు ఎదురెదురుగా పెట్టుకోవాలండి, లేకపోతే తేడా వస్తుంది. చూసారా, ఈ విధంగా మెడలు రెండు ఎదురొచ్చేట్టుగా ఎదురెదురు పెట్టుకొని లైనింగ్ అటాచ్ చేయాలి. ఇప్పుడు లైనింగ్ అటాచ్ చేసిన తర్వాత ఈ చుట్టూ ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదండి, ఇది లైనింగ్ సమానంగా కట్ చేసుకున్నాము. అసలు క్లాత్ ఎక్స్ట్రా కట్ చేసుకున్నాము. ఆ ఎక్స్ట్రా కట్ చేసిన క్లాత్ అంతా కూడా మనం కట్ చేసేసుకున్నాం. ఇప్పుడు లైనింగ్ అటాచ్ చేసిన తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేసుకోవాలి. ఇక్కడ మనకి డాట్స్ కుట్టుకోవడానికి మనం పెట్టిన కాట్ కనపడతలేదు కాబట్టి డీస్తో చిన్న మార్క్ చేసుకోండి. చూసారా, ఈ విధంగా మనం లైనింగ్ అనేది సమానంగా అటాచ్ చేసుకోవడం జరిగింది. సమానంగా రావాలి ఇలా లైనింగ్, ఎక్కడ కూడా మనకు తేడా రాకూడదు. చూసారు కదా. ఇప్పుడు షేప్ బెల్ట్ కుడదాం. ఇది షేప్ బెల్ట్ అనేది మనం సమానంగా కట్ చేసుకోవడం జరిగింది. ఇవి రెండు ముక్కలు, వీటికి ఇంకో రెండు ముక్కలు ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా కట్ చేసుకున్న ముక్కల్ని పక్కన పెట్టండి. ఇప్పుడు మనం లైనింగ్ కట్ చేసుకున్న సమానంగా అదేవిధంగా అసలు బ్లౌజ్ పీస్ కట్ చేస్తున్నాం కదా, దీనిపైన వీటిని ఇలా పెట్టుకుని ఇది కూడా ఎదురెదురు పెట్టుకోవాలండి. చూసారా, ఇలా ఎదురెదురు పెట్టుకోండి. ఈ వెడల్పున్నాయి రెండు ఎదురెదురుగా వచ్చేటట్టు జాగ్రత్తగా పెట్టి మొత్తం రౌండ్గా కుట్టేసేయండి వీటికి. చూసారా, ఈ విధంగా లైనింగ్ అటాచ్ చేసిన తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేయండి.
చూసారు కదా, ఇది లైనింగ్ అటాచ్ చేసాము. ఇది పై భాగం. ఈ పై భాగం పైన ఇందాక మనం కట్ చేసుకున్నటువంటి ఈ లైనింగ్ని దీనిపైన పెట్టి కుట్టండి. చూసారా, పై భాగం పైన పెట్టి కుట్టండి. చూసారా, ఇవి రెండు పై భాగాలు ఎదురెదురుగా ఉన్నాయి. దీనిపైన లైనింగ్ని పెట్టి మనం ఇలా కుట్టుకున్నాము. దీన్ని ఇలా తిరిగేసిన తర్వాత మళ్ళీ పైన కుట్టేసుకోండి. ఇలా తిరిగేసిన తర్వాత ఇలా మడత పెట్టి మళ్ళీ కుట్టేసుకోండి. కుట్టేసేటప్పుడు కొంచెం పాదం ఖర్చు ఉండేటట్టు చూసుకోండి జాగ్రత్తగా. మీ ఇష్టం, ఇక్కడ పాదం కుట్టు వేసుకున్నా పర్వాలేదు, సన్నగా కుట్టు వేసుకున్నా పర్వాలేదు. చూసారా, ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఒకవేళ ఇప్పుడు మనం లైనింగ్ కట్ చేస్తున్నాం కదా, అది ఏమైనా హెచ్చు తగ్గులు ఉంటే కనుక మళ్ళీ సరి చేసుకోండి. ఇలాగ చూసారా, ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఈ రెండు పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఇంతకుముందు మనం ఫ్రంట్ పార్ట్కి లైనింగ్ అటాచ్ చేస్తున్నాం కదా, వీటికి డాట్స్ కుట్టుకోవాలి. డాట్స్ కుట్టేటప్పుడు ఇప్పుడు మనం ఇక్కడ ఈ రెండు కాట్స్ పెట్టి ఉన్నాం కదా, ఇక్కడ పెద్ద డాట్ కోసం కింద రెండు కాట్లు పెట్టుకున్నాము. ఈ రెండు కాట్లని కలుపుకుంటూ మనం ఎక్కడైతే మార్క్ పెట్టుకున్నామో ఆ మార్క్ కాడికి కుట్టండి. చూసారా, ఈ మార్క్ కాడికి మనం ఇలా కుట్టుకున్నాము. ఈ రెండు కాట్లు కలిపి ఇలా క్రాస్గా పెట్టి ఇక్కడ వరకు కుట్టుకున్నాము. ఇదే విధంగా రెండో పార్ట్ కూడా కుట్టండి. చూసారా, రెండో పార్ట్ కూడా కుట్టుకున్నాము. ఇప్పుడు ఇది కుట్టిన దాన్ని మనం ఇలా క్రాస్గా కట్ చేసుకోండి. ఇలా పెట్టేస్తే ఏమవుతుందంటే ఇది క్లాత్ పట్టేసుకుంటుంది. ఇలా మడత పెట్టి కుట్టేయండి లోపల వైపున. చూసారా, లేదనుకుంటే ఈ రెండింటికి మధ్యలో కూడా ఇలా మడత పెట్టేసి, చూసారా, ఇలా కూడా క్రాస్గా నీట్గా ఉంటుంది ఫినిషింగ్ ఇలా కుడితే. చూడండి, మనం ఇలా కుట్టాం కదా డాట్ని, ఈ డాట్ని ఇలా మడత పెట్టి లోపలికి నొక్కేయండి. ఇది నీట్ ఫినిషింగ్ ఉంటుంది అన్నమాట. ఇదిగోండి, ఇలా కుట్టినప్పుడు మనకి ఈ డాట్ ఇలా ఫినిషింగ్ వస్తుంది. చూసారా ఎంత నీట్గా ఉందో ఫినిషింగ్. ఎక్కడ దారాలు రావడం ఇలా ఉండదన్నమాట. ఈ విధంగా ఉంటుంది. తర్వాత ఈ ఫ్రంట్ డాటు, ఈ చంకలోంచి వచ్చే డాటు రెండు కూడా కుట్టుకుందాము. ఇది కూడా మనం మార్క్ పెట్టుకున్నాం కదా, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కుట్టాలి అనేది, దాని ప్రకారం కుట్టుకోవాలి. ఈ ఫ్రంట్ డాట్ కుట్టామండి. ఇప్పుడు చంక వైపు నుంచి వచ్చే డాట్ కూడా కుట్టుకోవాలి. ఈ చంక వైపు డాట్కి క్రాస్లో ఉంటుంది కదా క్లాత్, కాబట్టి 2 సార్లు కుట్టండి. క్రాస్లో ఉన్నా లేకపోయినా 2 కుట్లు వేయండి. ఈ మెయిన్ డాట్కి 2 కుట్లు వేయండి. అదేవిధంగా ఈ చంక డాట్కి కూడా 2 కుట్లు అనేది వేయండి.
ఇక్కడ కూడా 2 కుట్లు వేసినా పర్వాలేదు, సింగిల్ కుట్టు వేసినా పర్వాలేదు, ప్రాబ్లం లేదు. కానీ ఈ మెయిన్గా ఈ 2 కుట్లు మాత్రం, ఈ 2 డాట్లకు మాత్రం డబల్ స్టిచెస్ వేయండి. ఇలా వస్తుందండి డాట్స్ వేసినప్పుడు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో ఉన్నటువంటి 3 డాట్స్ కూడా వేయటం అనేది జరిగిందండి. 3 డాట్స్ ఫ్రంట్ పార్ట్లో వన్ సైడ్ పార్ట్కి 3 డాట్లు ఉంటాయి. ఆ 3 డాట్లు వేయటం జరిగింది. ఇప్పుడు మనం షేప్ బెల్ట్ అనేది అటాచ్ చేద్దాం. ఇది షేప్ బెల్ట్ అండి. ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి. ఎక్కువ తక్కువలు ఉంటే సైడ్ వదిలేసేయండి. ఫ్రంట్ వైపు నుంచి సమానంగా కుట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇది లోపల లైనింగ్ వైపు, ఇది మంచి వైపు కదా. షేప్ బెల్ట్ కూడా అలాగే చూడండి. ఇది లైనింగ్ వైపు, ఇది మంచి వైపు. ఈ మంచి వైపుకి ఇలా పెట్టి అటాచ్ చేసుకోండి. ఓకేనా? ఎలాగూ ఈ కింద ఉన్న లైనింగ్ వదిలేసేయండి. ఈ కింద ఉన్న లైనింగ్ వదిలేసి, అంటే మనం లైనింగ్ కూడా అటాచ్ చేసాం కదా, ఇంకోటి దీనికి అటాచ్ చేసింది కాకుండా లైనింగ్ వేరే అటాచ్ చేసుకున్నాం. ఇది సింగిల్గా ఉంది. ఈ 2 అటాచ్ చేయండి. ఈ లైనింగ్ వదిలేసేయండి. చూసారా? ఈ విధంగా చూసారు కదా, ఈ విధంగా అటాచ్ చేయండి. అంటే మనకి లైనింగ్ సపరేట్గా వదిలేసాము. ఈ లైనింగ్ ఇప్పుడు అటాచ్ చేయాలి. మీకు ఇది అర్థమైంది కదా? జాగ్రత్తగా చూడండి. ఈ లైనింగ్ వైపున ఈ లైనింగ్ ఉన్నటువంటి బెల్ట్ పీస్ అటాచ్ చేసాము, షేప్ బెల్ట్. ఇప్పుడు దీన్ని ఇలా లోపలికి వెళ్ళిపోయేటట్టుగా అటాచ్ చేయాలి. ఇప్పుడు దీనికి మీరేం చేయాలంటే మంచి వైపు ఇలా తీసుకుని ఇది ఇలా మెల్లగా మడత పెట్టేయండి. పూర్తిగా సన్నగా మడత పెట్టి ఇలా పెట్టండి. ఇప్పుడు మనం వదిలినటువంటి లైనింగ్ని ఈ అసలు దాంతో కలపండి. చూసారు కదా? జాగ్రత్తగా చూడండి. మీకు అర్థం కాకపోతే రెండోసారి చూసి ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు సమానంగా కుట్టుకోవాలి. చూశారు కదండి? కుట్టిన తర్వాత మనకి ఇలా వస్తుందన్నమాట, ఒక గొట్టంలాగా వస్తుంది. ఇప్పుడు లోపల ఉన్న క్లాత్ ఉంది కదా, దీన్ని జాగ్రత్తగా ఇలా లోపల నుంచి బయటికి తీయండి. చూసారా? ఈ విధంగా తీసినప్పుడు చూసారా ఎంత ఫినిషింగ్ వచ్చింది. లోపల వైపు కూడా మనకి ఎక్కడక్కడ ఖర్చు కనపడదు, పీసులు అవి రావు. చూసారా ఎంత నీట్గా ఉందో ఫినిషింగ్. ఎప్పుడు కూడా మనం ఇంత ఫినిషింగ్గా చేస్తేనే కస్టమరు మన దగ్గరికి ఎత్తుక్కుంటూ వస్తారనమాట. చూడండి ఎంత నీట్గా ఉంది ఫినిషింగ్. ఇప్పుడు మీరు ఇక్కడ క్రాస్ ఉన్నది కొంచెం లైట్గా కట్ చేసేయండి. ఓకేనా? ఇదే విధంగా రెండో పార్ట్ కూడా రెడీ చేస్తాను. చూడండి, ఈ పార్ట్ వైపున మళ్ళీ షేప్ బెల్ట్ ఇలా చూసుకోండి. అంటే మీకు అర్థం కావడం కోసం నేను 1-2 సార్లు చెప్తున్నాను. ఇప్పుడు ఈ 2 కలపండి. చూసారు కదా? ఇలా అటాచ్ చేసిన తర్వాత ఇలా జాగ్రత్తగా మడత పెట్టండి. అంటే ఇప్పుడు మనకి లోపల వైపున ఖర్చు కనపడుతుంది కదా. ఇలా కుట్టాలి. ఇలా కుట్టాలన్నప్పుడు ఏం చేయాలంటే ఇదంతా మడత పెట్టండి. ఇందాక మనం కుట్టాం కదా, మళ్ళీ చూపిస్తున్నాను అన్నమాట రెండో సైడ్ కూడా. ఇప్పుడు ఈ లైనింగ్ని అటాచ్ చేయండి. చూశారు కదా? ఈ విధంగా వస్తుంది. దీన్ని లోపల నుంచి క్లాత్ని బయటికి లాగండి.
చూశారు కదా ఎంత నీట్గా ఉందో ఫినిషింగ్. ఇదిగోండి ఇంత ఫినిషింగ్ ఉంటుంది. మీరు కూడా జాగ్రత్తగా కుడితే మీకు చాలా క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్తున్నాను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంత వివరంగా మరి వేరే వాళ్ళు చెప్తున్నారో లేదు నాకైతే తెలియదు, కానీ ఎందుకంటే మీరు చాలా ఛానల్ చూస్తుంటారు కాబట్టి అది మీకే అర్థమవుతూ ఉంటుంది. నేను బాగా చెప్తున్నాను అని మీకు అనిపిస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా లైక్ చేసి షేర్ చేయండి. చూసారా ఈ విధంగా ఉంది. ఈ విధంగా వచ్చినప్పుడు మనం ఉక్స్ పట్టి కాజాల పట్టీలు కుడదాము. ఇది మంచి వైపు కదా, ఉక్సులు పట్టి కుట్టాలండి ఇటువైపు. అంటే మీరు తొడిగే విధానాన్ని బట్టి ఉంటుంది. మేమైతే ఈ వైపున ఉక్సులు పట్టి కుడతాము. చూసారా దీనికి సరిపడా క్లాత్ తీసుకోండి. అంటే మీరు తొడిగినప్పుడు ఇది లెఫ్ట్ సైడ్ వస్తుందండి, అంటే లెఫ్ట్ సైడ్ వస్తాయి ఉక్సులు. కొంతమంది రైట్ సైడ్ తొడుగుతారు, అది మీ ఛాయిస్ని బట్టి ఉంటుంది. చూసారా ఇలా మొక్క కుట్టిన తర్వాత దీన్ని తిప్పి మళ్ళీ పై కుట్టేసుకోండి. కుట్టేటప్పుడు ఇక్కడ చిన్న పిల్ట్ లాగా పెట్టండి, ఎందుకంటే ఇది క్రాస్ ఉంటుంది కదా, ఇలాగూ ఈ క్రాస్లో కూర్చోదు కాబట్టి చిన్న పిల్ట్ పెట్టండి. అంటే మన క్లాత్ ఇలా రౌండ్ తిరగాలి కదా, దానికోసం దీనిపైన కుట్టేసుకోండి. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇలా మడత పెట్టిన తర్వాత మీరు దీన్ని మడత పెట్టి కుట్టుకోండి. ఇలా ఉక్సులు పట్టీ కోసం కనపడుతుంది కదా, ఈ విధంగా. ఇదండి ఉక్సులు పట్టి. చూడండి ఎంత ఫినిషింగ్ వచ్చిందో. చూసారా కదా, ఇంత ఫినిషింగ్గా మీరు కూడా కుట్టే ప్రయత్నం చేయండి. చూశారు కదా. ఇప్పుడు కాజాల పట్టి కుడదాము. కాజాల పట్టీల కోసం ముక్క కొంచెం వెడల్పు ఎక్కువ తీసుకోండి. ఇది లైనింగ్కి అసలుది కూడా కలుపుకోవాలి. కారణం ఏంటంటే ఇప్పుడు కొంతమంది లైనింగ్తో కుట్టేస్తారు. ఇలా ఇలా కుడతాం కదండి, ఇలా కుట్టినప్పుడు ఇది దీనిపైన ఎక్కినప్పుడు కింద లైనింగ్తో కుడితే అది లైనింగ్ బయటకు వస్తుంది అనమాట. ఉక్సులు పెట్టుకున్నప్పుడు లైనింగ్ బయటకు కనిపిస్తుంది కాబట్టి అసలు క్లాత్తోనే కుట్టాలి. దానికోసం ఇలా వెడల్పు ముక్క తీసుకుని ఫస్ట్ ఇలా కుట్టుకోండి. చూశారు కదా, లైనింగ్తో కలిపి ఇలా సుమారుగా 2.5 అంగుళాల ముక్క వెడల్పుగా తీసుకోండి. ఇలా కింద భాగంలో పెట్టండి ముక్కని. చూశారు కదా, ఇలా కుట్టిన తర్వాత దీన్ని తీసి పైకి మడత పెట్టి కుట్టండి. పైకి మడత పెట్టేటప్పుడు ఈ ఖర్చులు జాగ్రత్తగా లోపలికి వెళ్ళేటట్టు మడత పెట్టండి. చూసారా ఈ విధంగా. చూసారు కదా, ఇక్కడ రెండో కుట్టు కూడా వేసుకోండి.
పాదం ఖర్చుతో అంచులు కుట్టిన తర్వాత రెండో కుట్టు కూడా వేసుకోండి. ఎంత నీట్గా ఉంది చూడండి ఫినిషింగ్. చూసారా ఎంత నీట్గా ఉందో? మీరు కూడా ఎంత నీట్గా కుట్టే ప్రయత్నం అంటూ చేయండి. మీరు ఫస్ట్ నుంచే నీట్గా కుట్టడానికి ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా మీకు మీ పని కూడా చాలా ఫినిషింగ్ వస్తుంది. చూసారా ఈ రెండు సమానంగా ఉన్నాయి. ఎక్కువ తక్కువలు ఏమైనా ఉంటే కనుక ఇక్కడ నుంచి కవర్ చేసుకోండి. లైట్గా ఏమైనా ఉంటే, ఎందుకంటే సాగి వస్తుంది ఏమైనా వచ్చినా, మనం ఖర్చు సమానంగా పట్టుకుంటే ఎక్కువ తక్కువలు అనేవి రావండి. చూశారు కదా ఈ విధంగా సమానంగా ఉంది. ఇప్పుడు మనకు సైడ్స్ క్లాత్ ఎక్కువ వచ్చింది కదా, బెల్ట్లు, ఈ రెండు సమానంగా కట్ చేసేయండి. ఇది ఫ్రంట్ పార్ట్ నీట్గా తయారు చేసుకునే విధానం అండి. చూశారు కదా, మీకు నచ్చితే, నేను చెప్పే విధానం మీకంటూ నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఒక లైక్ చేయండి. మీరు చేసే లైక్ని బట్టే నాలో ఇంట్రెస్ట్ పెరుగుతుందన్నమాట. ఇంకా చెప్పటానికి, ఇంకా బాగా మీకు అర్థమయ్యే రీతిలో చెప్పటానికి, నేను ఎలా చెప్పాలనేది కానీ, మీకు ఏం కావాలనేది కానీ కామెంట్ల రూపంలో కామెంట్ బాక్స్లో మీరు కామెంట్ చేస్తే దానికి తగ్గట్టుగా నేను చెప్పడం కానీ, మీకు సమాధానం చెప్పడం కానీ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్.